శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నా వీడియోలు చూస్తున్నారా? నా వల్ల ఇంతో కొంత మీకు లబ్ధి చేకూరితే సంతోషపడేవాడినండి. ఏదో ఆశించి డబ్బులో లేదా ఏదో సంపాదించాలన్న ఉద్దేశం చేస్తుంది కాదు. నాకున్న జ్ఞానాన్ని ఇంతో కొంత 10 మందికి ఉపయోగపడితే వారు బాగుపడితే సంతోషించేవాడినండి. జ్యోతిష్యం అనేది ఒక మహాశక్తివంతమైన సబ్జెక్ట్. అది దాన్ని మన వైపుకు మలుచుకొని కనుక మనం అడుగులు వేస్తే జీవితంలో కష్టాలన్నింటినీ తొలగిపోతాయి. జ్యోతిషం అంటే వేరే ఏది కాదు, భగవత్ స్వరూపం. అది భగవంతుడు మనకు ఒక మార్గాన్ని చూపించే దారి. అది గ్రహాలన్నీ కూడా భగవంతుడితో సమానమే, భగవంతుడే, వేరే విషయాలు లేవు. రవి భగవానుడు, శని భగవానుడు అన్నీ కూడా భగవంతు స్వరూపాలు. వాటిని మనం ఆరాధించుకొని మనకి ఏదైనా లోపాలు ఉంటే సరిగ్గా చేసుకుంటే జీవితం సాఫల్యంగా అయిపోతూ ఉంటుంది. కష్టాలు పడుతూ ఉంటాం, ఎంతో కష్టపడుతూ ఉంటాం, కానీ ఒక్కసారి జాతక పరిశీలన చేసుకుంటే మన జీవితం ఒక మలుపు తిరుగుతుందండి. జ్యోతిషం ఏం చెప్తుంది? నీ కష్టాన్ని ఇప్పుడు ఉంది, దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయి, ఇలా వెళ్ళకొని తెలియజేస్తుంది. కానీ ఏదో అద్భుతాలు చేసి దానివల్ల వస్తుందని అనను. మనం ముందు గొయ్యిన విషయం తెలిస్తే దాన్ని దాటే ప్రయత్నం చేస్తాం. అదే గొయ్యి ఉన్నదనే విషయం చెప్పేదే జ్యోతిష్యం. రకరకాల వ్యక్తులు, రకరకాల దుస్తులు, రకరకాల బొట్లు, రకరకాల మాలలు ఏదో చెప్పి లక్షలు వేలు లాగుతున్న ఈ రోజుల్లో సరి అయిన జ్యోతిష్యుడు సరిగ్గా కనుక తెలియజేస్తే ఉంటాయి. డబ్బుల గురించి పనిచేసే వాళ్ళు కొందరైతే జ్ఞానవంతులు కొంతమంది సమాజానికి జ్యోతిష్యం ద్వారా ఉపయోగపరుస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అది ట్రాష్ అని తీసేయకుండా మంచి పండితుని దగ్గర కనుక మీరు వెళ్ళేది ఉంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. మీకు మానసిక ఇబ్బందులు పోతాయి, ఆర్థిక వెసులుబాటు జరుగుతాయి, వివాహాలు అవుతాయి. భయభ్రాంతులు గురి చేసి కుజుడు రాహు అని భయపెడుతున్నారు. అలాంటిది అవసరం లేదు. ప్రతి దానికి పరిష్కార మార్గం ఉంది, ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంది. ఇప్పుడు కాదు కదా, వేల సంవత్సరాల నుంచి భారతీయ సంస్కృతిలో దీన్ని ఆధారంగా చేసుకొని ఎంతోమంది లాభం చేకూర్చుకున్నారు, ఎంతోమంది ఆనందపడ్డారు, ఎన్నో కష్టాలను తొలగించుకున్నారు. కాబట్టి మీరు నమ్మకపోండి. సరి అయిన జ్యోతిషుడు కనుక సరి అయిన మార్గాన్ని సూచిస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. ఇది ఒక సైన్స్కు సంబంధించిన విషయం. ఏదో ట్రాష్గా తీసేసి అతను చెప్పింది జరిగిందని, అతను చెప్పింది జరగలేదనేది కాదు. సరి అయిన జ్యోతిషుడు అంచనా వేస్తే 100కు 100 పాలు జరుగుతూ ఉంటుంది. ఈరోజు ధనస్సు రాశి వారికి మే మాసంలో ఎలా ఉండబోతుందనే అంశం నా జ్ఞానం ఉన్నంత వరకు మీకు తెలియజేస్తాను. ఈ ధనస్సు రాశి అధిపతి వచ్చేసి గురువు. అతడికి 2 రాశులు ఉంటాయి, ఒకటి మీనరాశి, ఇంకోటి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయి దాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ధనుస్సు రాశి అంటే ఒక బాణం, ఒక గురి పెట్టాడంటే, ఒక గోల్ తీసుకున్నాడంటే ఖచ్చితంగా సాధిస్తారు. ఈ రంగంలో ఈ ధనుస్సు రాశిలో ఉన్నవారు చాలామందిని నేను గమనిస్తే కింగ్ మేకర్స్గా ఉంటారు. వీరు ఏదైనా కనుక ఒక వ్యక్తిని తీర్చిదిద్దాలని అనుకుంటే ఖచ్చితంగా ఒక ద్రోణాచారం లెక్క వాళ్ళందరినీ తీర్చిదిద్దుతారు. ఇప్పుడున్న పొలిటీషియన్స్ అందరూ కూడా, పెద్ద వాళ్ళందరూ కూడా, ప్రణబ్ ముఖర్జీ ఉన్నాడు. ప్రణబ్ ముఖర్జీ తత్వం ఏమిటి? అతను ఒక గురువుగా, రాజకీయ గురువుగా కాంగ్రెస్ పార్టీని ఇలా నడిపించాడు. అలాంటి తత్వం కలిగి ఉంటారు వారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నారు, ఆయన గురుతుల్యుడు. ఆయనే కేసీఆర్కి ఎంతో సహకారం చేసి తెలంగాణ రావడానికి కారణభూతుడు. ఇలాంటి నాలెడ్జ్ ఉంటుంది వారికి. విద్యా పట్ల కానీ, రాజకీయ రంగంలో కానీ ఒక మంచి స్థానాన్ని తీసుకురావాలంటే ధనుసు రాశి వాళ్ళు చేయగలుగుతారు ఈజీగా. ఎక్కడ ఉన్నా కానీ ధనుసు రాశి వారు వాళ్ళ మాట నెగ్గుతూ ఉంటుంది. ఆచి తూచి అడుగులు వేస్తూ ఉంటారు. ఒకసారి వారు గోలు పెట్టారంటే ఖచ్చితంగా అవుతుంది. ధనుసు రాశి యొక్క లక్షణం అది. ఇకపోతే ఈ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ ధనుసు రాశి వారు మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఈ మొత్తంగా కలుపుకుంటే ధనుసు రాశిలోకి వస్తుంది. ఈ మూలా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వారికి కేతు మహాదశతో జీవితం ప్రారంభమవుతూ ఉంటుంది. కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు. ఇకపోతే పూర్వాషాఢ 4 పాదాల వారికి శుక్ర మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురు 16 సంవత్సరాలు. చివరిగా ఉత్తరాషాఢ 1వ పాదం వారు రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురు 16 సంవత్సరాలు. ఈ మూలా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వారికి వైడూర్యాన్ని కనుక ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది.
పూర్వాషాఢ 4 పాదాల వారు శుక్రుడు కాబట్టి వజ్రాన్ని ధరిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారు రవి వారి నక్షత్రాధిపతి కాబట్టి ఆ రవి కెంపును ధరిస్తే చాలా బాగుంటుంది. రూబీ అని అంటారు ఇంగ్లీష్లో దాన్ని. ఇకపోతే ఈ మాసంలో ధనుసు రాశి వారికి గత సంవత్సరం నుంచి కూడా వీరికి బాగా ఉంది. దానికి కారణం ఏమిటంటే శని స్థిరంగా 3వ ఇంట్లో ఉన్నాడు. ధనుస్సు, మకరం, కుంభరాశిలో 3వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి శని భగవానుడు వీరికి మంచిగా సహకరిస్తున్నాడు. నూతన గృహాలే కానీ, విద్యా విషయాలే కానీ, ఇంకా ఏ విషయాలైనా కానీ బ్రహ్మాండంగా సహకరిస్తున్నాడు. ధన విషయంలో కానీ, శత్రువుల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఇక చివరిగా వారికి గురువు 5వ ఇంట ఉన్నాడు. ధనుసు రాశి నుంచి కనుక మనం లెక్క చేసినప్పుడు ధనుసు, మకరం, కుంభం, మీనం, మేషంలో ఉన్నాడు. 5వ ఇంట ఉన్నాడు గురువు. 5వ ఇంట గురువు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. సంతానాభివృద్ధిని చేస్తాడు, ఆర్థిక వెసులుబాటు చేస్తాడు, నూతన గృహాలను ఇస్తాడు, వివాహాలు చేస్తాడు. మే 21 వరకు ధనుసు రాశి వారికి గురుబలం బాగా ఉంటుంది. మీరు ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే మాత్రం మే 21 వరకు పూర్తి చేసుకోండి. ఏమైనా శుభకార్యాలు చేయాలనుకున్నా కానీ మే 21 వరకు చేసుకోండి. ఏమైనా స్థలాల భయానాలు ఇవ్వాలనుకున్నా కానీ మే 21 వరకు చేసుకోండి సూచిస్తున్నాను. ఎందుకంటే గురుబలం ఉన్నప్పుడు ఆ పనులు సవ్యంగా జరుగుతాయి. నూతన గృహాలు కానీ, స్థల విక్రయాలు కానీ, వ్యాపారాలే కానీ, ఏదైనా మంచి కార్యాలు, ఒక స్థిరమైన కార్యాలు చేయాలనుకున్నప్పుడు మీరు ఈ గురుబలం ఉన్నప్పుడు చేస్తే చాలా బాగుంటుంది. మే 21 తర్వాత గురువు మీకు సహకరించడు. వివాహాలు ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలాగైనా కానీ మే 21 తర్వాత మనకు మంచి రోజులు లేవు. మళ్ళీ శ్రావణ మాసంలో కానీ మన కార్తీక మాసంలో ఉన్నాయి. కానీ మే 21 వరకు మాత్రం మీరు పూర్తి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ధనుసు రాశి వారికి శని, గురువు ఈ 2 బాగా కలిసి వస్తున్నాయి కాబట్టి మీకు బాధపడవలసిన అవసరం ఏమీ లేదు. ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ గ్రహాల యొక్క స్థానాలు, ఉచ్చ నీచాలు అనేది చాలా ముఖ్యం. గురువు మనకు గోచారరీత్యా లాభం ఉన్నా కానీ జాతకంలో నీచపడ్డప్పుడు, అంటే కర్కాటక రాశిలో ఉంటే ఉచ్చస్థానాన్ని పొంది మంచి ఫలాలను ఇస్తాడు. అదే గురువు కనుక మకర రాశిలో కనుక ఉన్నాడు అనుకోండి, వారి జాతకంలో మనకు గోచారరీత్యా వచ్చే గురుబలం కూడా మనకు లభించదు. అది గమనించాలి. ఏదో గురుబలం ఉంది వివాహం, గురుబలం ఉన్న వివాహం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి కారణం ఏమిటని మనం తెలుసుకుంటే, గురువు నీచ స్థానంలో కనుక మకర రాశిలో కనుక జాతకంలో ఉంటే ఆ అమ్మాయి వివాహం కాదు, అబ్బాయి వివాహం కాదు, చాలా ఆలస్యం అవుతుంది. అది గుర్తెరిగి కనుక మనము ఆ గురువు నీచ స్థానం పొందినప్పుడు దానికి కావలసిన పరిచారాలు చేసి, దానికి కావలసిన పరిష్కారం తెలుసుకొని ఒక పండితుని కలిసి కనుక చేస్తే ఖచ్చితంగా ఆ గురుబలం పెరిగి వివాహాలు అవుతాయి. కేవలం గురువు సరిపోనప్పుడు మాత్రం ఇలాంటి సమస్యలు జరుగుతాయి. కాబట్టి ప్రతిసారి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, జాతకంతోనే జీవితం కానీ గోచారంతో జీవితం కాదు. కాబట్టి జాతక పరిశీలన చాలా ముఖ్యం. మీకేదైనా జాతక సమస్యలు ఉండేది ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి. మీకు ఖచ్చితంగా సహకారం చేస్తాను. ఉంటానండి. మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.